నియమాల కోసం తీసుకొచ్చిన నియామకాల కోసం తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తరహా ప్రవహిస్తుంది. గత ప్రభుత్వం కూడా 14 పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మానసిక ఒత్తిడి గురి చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్నని మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇప్పటికి ప్రకటించలే. ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది, ఇప్పటికి జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రూప్ 1 పోస్టులు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1 పోస్టులు 700కు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు 2000కు పెంచాలి, గ్రూప్ 3 3000కు పెంచాలి. మరొకటి ఏంటంటే మెగా డీసీ ఇవ్వండి. వాళ్ళకు ఇచ్చిన 11,000 ఏం సరిపోవు. ముందుగా టెట్ పెట్టి తర్వాత మెగా డీసీ ఇవ్వండి. ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1 700కు పెంచండి, గ్రూప్ 2 ఏమో 2000కు పెంచండి, గ్రూప్ 3 ఏమో 3000కు పెంచి నిరుద్యోగులకు గోసను ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మా ప్రభుత్వం అని మేము కోరుతున్నాము. అందుకే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఇదే. ఎవరు రాజకీయాల పార్టీలు మిమ్మల్ని చూసి మీ నాయకులను చూసి ఓటు ఇవ్వలే. నిరుద్యోగులు ప్రతి ఒక్క నిరుద్యోగులు తిరిగి వాళ్ళ ఆవేదనను వాళ్ళ తల్లిదండ్రులను చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మీరు కూడా నిరుద్యోగుల పట్ల సహనం ఊహించి నిరుద్యోగుల గోసను అర్థం చేసుకోండి. ఈరోజు నిరుద్యోగుల తరపున పోరాడుతున్న అశోక్ సార్ని శాంతియుతంగా నిరాదీక్ష చేస్తే అరెస్ట్ చేయడం జరిగింది. అశోక్ సార్నే కాదు, ఇక్కడ ఒక 10,000 మంది వచ్చారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏమన్నా ఉగ్రవాదుల విద్యార్థులు వాళ్ళ మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు. వాళ్ళ గోసను అర్థం చేసుకోండి. అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అశోక్ సార్ని ఎక్కడున్నా ఏ స్టేషన్లో ఉన్నా విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. పోస్టుల సంఖ్య పెంచండి. నిధులను ఒక విన్నపాన్ని అర్థం చేసుకోండి దయచేసి.